నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసికొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. ప్రస్తుతం వివాహాన్ని కొరకు ఇంకా వివాహం కొన్ని క్షణాలైతే వీరిద్దరూ కట్టబడబోతున్నారు. మన హిందూ సంప్రదాయం చూస్తుంటే కొద్దిసేపు అయితే తాళిగుబట్టు కడతారు, పెళ్ళి అయిపోతే డండన్ అని అంటారు. కానీ అది వాస్తవమే, కాదనంటలేను. కానీ అంతకంటే ప్రాముఖ్యత తాళిని గౌరవించడం మంచిదే, కాదనంటలేము. అంతకంటే శ్రేష్టమైంది దేవుడి స్వహస్తాలతో వీళ్ళిద్దరిని జతపరిచి వీరిద్దరిని దీవించి ఆయన ఆత్మ మన మధ్యలో ఉండి వీళ్ళిద్దరిని జతపరుస్తాడు. అది వీరు గ్రహించాలి. వివాహము విందాం. ఈరోజు వీరును సామ్యేలు అలాగనే మానస వారితో పాటు వచ్చిన వీరు కూడా వినాలి. వివాహ బంధము నిర్ణయించింది ఎవరు, దాన్ని కట్టింది ఎవరు, దాన్ని స్థిరపరిచింది ఎవరు అని చూస్తుందంటే వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది మొట్టమొదటిగా మనం ఇప్పటిదాకా చూసినాము. దేవుడు పురుషుణ్ణి నిర్మించిండు అనేసి, తర్వాత స్త్రీని నిర్మించిండని. అలాగనే చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా తండ్రి అయిన దేవుడు మొత్తము వివాహ వివితను స్థిరపరిచింది తండ్రి అయిన దేవుడే. మొట్టమొదటిగా పురుషుని చేసి తర్వాత స్త్రీని చేసి వారిద్దరినీ భార్యాభర్తలుగాను చేసి ప్రపంచానికి వర్ధలేం. పుట్టుకనే ఉంది ఒక మగ ఒక ఆడ, ఇది అందరికీ తెలుసు. ఎంతమంది? యావత్ ప్రపంచంలోనే ఒక మగ ఒక ఆడ. ఇప్పుడు మనమందరం ఎన్ని కులాలు వేరైనా ఎన్ని మతాలైనా మనం వచ్చింది మాత్రం ఇద్దరి దగ్గరికి వెళ్ళే. ఇద్దరిలో నుంచే ఇదంతా వచ్చినా ప్రపంచమంతటా ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో ప్రపంచమంతా, కానీ వచ్చింది మాత్రం ఇద్దరే మనకు, ఒక తల్లి ఒక తండ్రి. మొదట పుట్టించింది వాళ్ళే, వాళ్ళ నుంచి వచ్చినాం. ఈరోజు ఎప్పుడైనా వివాహాన్ని కట్టుకోవడానికి తండ్రి అయిన దేవుడి చేత నిర్ణయించబడ్డది ఈ వివాహ విధి. దాన్ని ఆశీర్వదించింది ఎవరనంటే కుమారుడైన యేసయ్య కనానులోకి వచ్చి వివాహ విందును ఆశీర్వాదకరంగా వాళ్ళ అవసరతలన్నీ తీర్చిండు. వివాహానికి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో కొరతలు ఉంటాయి. ఈ వివాహ బంధంలో కొరతలన్నీ తీసివేయడానికి జీవంగల దేవుడు తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన ఆ వివాహ బంధాన్ని కుమారుడు దీవించిండు. యేసుప్రభు వారు వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రకారంగా ఆ వివాహ బంధాన్ని, ఆ కుటుంబీకులను, వాళ్ళ కొరతలను ఫిలిప్పు 4:19 వచనం ప్రకారం ఆయన ఆశీర్వదించి జయప్రదం చేసిండు. ఇప్పుడు ఆయన లేడు, తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉండే, కుమారుడు అక్కడికే వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు కడుతున్నది ఎవరయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. ఈ బంధాలను ఒకరి ఆత్మలను ఒకరికి ఆకర్షించేలాగా చేసి ఎవరికి ఎవరిని నిర్ణయించండి అని చెప్పి, అందుకనే ఆత్మ ప్రేరేపణ అని అంటాం. ఇప్పుడు ఎవరనంటే ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు. ఆ రోజులలో తండ్రి ఉన్నాడు ఆదాముతోనూ హవ్వతోనూ. కనానికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు నడిచిండు. ఇక్కడికి వచ్చి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నాడు. వివాహములు ప్రపంచంలో అంతటా ఉన్నాయి, కానీ పరిశుద్ధమైన వివాహం అని మాత్రం ఎక్కడ విలువబడలేదు, ఒక బైబిల్లో మాత్రమే ఉంది. వివాహానికి ఏదో పెళ్లి చేసుకున్నాము పారిపోయి చేసుకునే వాళ్ళు చాలామంది ఉండ్రు, ఊరికే వెళ్ళి తాళిగట్టే వాళ్ళు చాలామంది ఉండ్రు, విలువ లేకుండా పోతుంది దానికి. కానీ ఈ బంధము యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంగా ఎప్పుడైతే వీరిని ఇప్పుడు కట్టబోతున్నాడో, ఈ బంధము దాని విలువ ఎంత విలువగా ప్రభు చూపించిందంటే దాన్ని ఒక్కసారి మనం చూద్దాము. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయము 15 నుంచి మనం చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 15 నుంచి చదువు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. దైవాత్మ నొందిన, ఇప్పుడు అందుకే అన్నాడు ఆత్మచేత నింపబడాలి ప్రతి ఒక్కరు అన్నాడు. మారు మనసు పొందాలి. పరిశుద్ధ వివాహము ఎప్పుడు స్థిరపరచబడదంటే ఒక వ్యక్తి నిజమైన మారు మనసు పొందినాకనే పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ఆత్మ ద్వారా ఇల్లు కట్టబడినప్పుడు ఆ ఇల్లు స్థిరంగా ఉండబోతుంది. ఆత్మ లేకుండా కనుక మనం తొందరపాట్లతో నడుస్తున్నామంటే వివాహ బంధాన్ని చాలా తొందరగానే చాలామంది కట్టబడుతున్నాయి.
మళ్ళీ కూల్చబడుతున్నాయి. ఇప్పుడు కోర్టులలో చూస్తుంటే విపరీతమైన కేసులు ఫస్ట్ మొదటి లిస్టులో ఉందేనంటే విడాకుల కేసులు ఎక్కువ ఉన్నాయి. వివాహం అనండి ఎంత ఈజీగా అయిపోయిందనండి, పెళ్ళైనాక 3 రోజులకే నచ్చితే ఉంటాం లేదా పోతాం. ఇది కాదు వివాహం అనేది, అంత ఈజీ కాదు తెంపేసుకోవడం. అందుకే తాళితో కట్టేది కాదు, ఇది పరిశుద్ధాత్మతో కట్టబడును గాక. దేంతో కట్టబడును గాక చెప్పాలకు సరే. అందుకే వివాహ బంధాన్ని గౌరవించిండు తండ్రి, ఆత్మ చేత కట్టబడ్డానికి చెప్తున్నాడు ఇక్కడ వివాహం. చూడండి చక్కగా చెప్తున్నాడు చూడమ్మా. ఆత్మ, 2 ఆత్మలు ఇక్కడ ఒకరికి ఆత్మకులకు సాక్ష్యంగా, నేను కడవరకు నేను నిలబడి ఉంటాను, నేను స్థిరంగా ఉంటానని చెప్పి ఈరోజు ఇద్దరు చేసేది ప్రమాణము వీళ్ళతో వాళ్ళతో మాతో కాదు, చేయబోతున్న ప్రమాణం దేవుడితో జరుగును గాక. ఎవరితో జరుగును గాక? ఈ ఇద్దరి ప్రమాణములు పరిశుద్ధాత్మ ద్వారా ఇద్దరు కలిసి ఒకరు ఆత్మకొకరు అప్పగించుకుంటూ, తండ్రి చేతికి కుమారుడి చేతికి పరిశుద్ధాత్మ చేతికి అప్పగించుకుంటూ వీళ్ళు ఒకరికొకరు అప్పగించుకున్నప్పుడు ఈ వివాహ బంధమును ఆయన భయంలో నిలబడి ఉంటారు కడ వరకు. ఆమేన్. అందుకనే పెద్దల భయం అనేది అందరికి ఉండాలంటారు. ఏ భయం? ఇంట్లో ఎవరో ఒకరు పెద్దలు ఉండాలి, లేకపోతే పిల్లలు ఇష్టం వచ్చినది చేస్తారు. అందుకనే మనకు ఉండవలసింది ఎవరనంటే అందరికీ పెద్ద దిక్కు పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. ఆయన చూస్తున్నాడు. అందుకని ఆయన ఒక మంచి మాట చెప్పిన మలాకి గ్రంథంలో 3 చూడమని ఇంకోసారి. ఇప్పుడు కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని, దేవుని చేతనే సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్తగా చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనినా మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు. యవ్వన కాలంలో పెళ్లిళ్ళు చేసుకుంటారు, యవ్వనం అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్వాసఘాతకులు కావద్దు. ప్రైజ్ ది లార్డ్. యవ్వనంలో పెళ్లిళ్ళు చేసుకుంటారు, నచ్చలేదని వదిలేయడానికి. అది దేవునికి నచ్చంది అంటే యెహోవాకు హేయమైనవి 7 ఉన్నాయి అంట, అసహ్యమైనవి 6 ఉంటే హేయమైనవి మాత్రం 7 ఉన్నాయి. ఆ 7 విషయాలు 7 అడుగుల అనుబంధం అని అంటాం. అసలైన బంధం ఏంటంటే అగ్నితో ఉండదు. నేను కూడా తిరిగి వచ్చినాను. 7 అడుగుల బంధం అని అంటారు. ఇప్పుడు ఆ బంధం 7 అడుగులు ఎక్కడ ఉండలేదంటే మనం చెప్తాను నేను, 7 ఆత్మలు గలవాడు చెప్తున్న సంగతి లేవనగా. ఏ బంధము? అందుకనే కొద్దిగానైనా ఆత్మతో మీరు కనుక, నేను చాలాసార్లు అనుకుంటాను వివాహ బంధం అనేది పరిశుద్ధాత్మ సాక్షిగా జరుగునుగాక. ఆమేన్. ఒక అగ్నిలో నుండి సాక్ష్యం పలకాలి. ఇప్పుడు ఈ మాట్లాడుతుంది అసలు మీరు పట్టుకున్నది ఎవరో అని తెలియకుండా చాలా మటుకు ప్రమాణం చేస్తాను. కొన్నిసార్లు కోర్టులలో చూస్తుంటే ఒట్టే చెప్తారు, బైబిల్ మీద ఒట్టని, భగవద్గీత అన్ని ఒట్టే చెప్తారు, కానీ అన్ని అబద్ధాలు చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం మీరు పట్టుకున్నది ఎవరిని, ఎవరి చేతిలో బైబిల్ ఏం పట్టుకొని మీరు ప్రమాణం చేస్తారో తెలియాలి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం చూడండి. చదవండి బిడ్డ, మీరు కూడా ఇద్దరు చదవండి, అందరు కూడా చూసుకోండి. ఇర్మియా గ్రంథం 23:29వ వచనం. బైబిల్ మాట అగ్ని వంటిది కాదా? అందరు కొంచెం సేపు. ఇర్మియా 23:29, జెర్మియా 29:23-29. అందరూ ఏమంటారు? బైబిల్ పట్టుకొని ప్రమాణాలు చేయడం అంటే అర్థం ఏంటనంటే నా మాట అగ్ని వంటిది కాదా అంటే, ఇప్పుడు 7 అడుగుల బంధాలు చేస్తున్నాం అగ్నిలో నుంచి. ఇక్కడ 7 ఆత్మలు గలవాడు చెప్తున్న సంగతులు ఏమనగా, నా మాట నువ్వు పట్టుకున్న బైబిల్ ఏంటో తెలుసా? ఫస్ట్ నేను బైబిల్ పట్టుకున్నా అన్నామనుకోండి, బైబిలే కదా అనుకుంటాం. కానీ పట్టుకున్నది వాక్యం కాదు. ఏం పట్టుకున్నాం చెప్పాలి. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను సైతం బ్రద్దలు కొట్టే సుత్యం అంటే ఇప్పుడు మనం ఎవరిని పట్టుకొని ప్రమాణం చేస్తున్నాం? అందరు చదవండి ఒకసారి మాట. ఇర్మియా గ్రంథం 23:29 గట్టిగా చెప్పాలి. ఈ మాట ఏంటిదండి అంటే మనం అనుకుంటాము బైబిలే కదా అంటున్నాం. లేదమ్మా, నువ్వు బైబిల్ పట్టుకోలేదు, నువ్వు దేవుని మాటను పట్టుకున్నావు. ఈ మాట అగ్ని అంటే నువ్వు ప్రమాణం చేస్తుంది ఎవరితోటి? అగ్నిని చేత పట్టుకొని నువ్వు ప్రమాణం చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ ప్రమాణానికి చాలా విలువ ఉంది, ఘనత ఉంది.
దేవుడికి మహిమ కల. ఇది పరిశుద్ధమైంది అని అన్నాడు. ఎన్ని రంగులు మారినా అగ్ని రంగు ఎప్పుడైనా మారుతుందా? చూసిందా? నీళ్ళ రంగు ఏదైనా మారిపోతుంది, పాల రంగు మారుతుంది. చాయ్ వేసినాం, కొంచెం చాకపోతే వేసినామంటే పాలు తెల్లటి పాలు నల్లగా అయిపోతుంది. కానీ మారనిదంటూ ఒకటి ఉన్నది, అగ్ని. ఎప్పుడైనా చూసిందా? అగ్నిలో ఈ కలర్ ఎర్రగా మండుతున్న పువ్వులు తీసుకుపోయి మంటలలో వేసినామనుకో ఏమవుతుంది? ఈ ఎర్రగా కనబడుతుందా మంట, లేకపోతే మంట కలరే ఉంటుందా? ఈ షర్ట్ తీసుకుపోయి లోపల వేసినానుకో ఏ కలర్ వస్తుంది? ఏది వేసినా కానీ మంట రంగే వస్తుంది తప్ప అన్నీ మారినా కానీ ఈ మంట రంగు ఎప్పుడైనా మారుతుందా? మారదు. అలాగని మారని దేవుడు స్తోత్రం కలుగును గాక. మార్పు లేని దేవుడు. అందుకే ఆయనతో మనం ప్రమాణం చేయబోతున్నప్పుడు ఈరోజు ఏదో బైబిల్ పట్టుకున్నాము, ప్రమాణం చేసినాము, అయిపోయింది కదా. అందుకే ఈ ప్రమాణంలో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఇరువురులతో చెప్తున్నాను, ఇద్దరు కలిసి ఆ ప్రమాణంలో స్థిరంగా నిలబడునుగాక. నిలబడాలి. ఆమేన్. ఎన్ని రోజుల వరకు? ఇది తండ్రి ఎదుట, కుమారుడి ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట మేము అని నిలబడుతున్నప్పుడు, ఈ త్రిత్వమైన దేవుని ఎదుట మీరు నిలబడినప్పుడు, ఈ త్రిత్వంలో అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుంది. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయనకు నచ్చనివి, యెహోవాకు నచ్చనివి ఉన్నాయంట. 6 హేయమైన, 7 యెహోవాకు హేయమైనవంట. అవి ఏమేనంటే చాలా చక్కగా చెప్తాడు, స్పష్టంగా చెప్తాడు. యెహోవాకు అసహ్యములైనవి. ఈ ఇంట్లో భార్యాభర్తల జీవితంలో పనికిరాని ఇంట్లో ఉండకూడదనంట. ఇవన్నీ కనుక దేవునికి నచ్చని విషయాలు మనము ఇంట్లో ఉండకపోతే చాలు, ఆ కుటుంబంలో ఇప్పుడు వీలే కాదు, నూతనంగా జతపరచబడుతున్న వారైనా, అలాగనే జతపరచబడి కట్టబడి ఉన్న వారైనా సరే అందరూ గ్రహించవలసిన విషయం, ఆయనకు నచ్చంది మన జీవితంలో ఉండొద్దు. చూడండి ఏదమ్మా, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు. ఒకరి మీద ఒకరికి ఏం చూపు ఉండొద్దంట? చూపులలో అహంకారం ఉండొద్దు. ఏముండదు? చూపుల్లో అహంకారం ఉండదు. అహంకారం వస్తుందంటే ఇంకోటి మనం కింద దిగిపోతాం. అప్పుడు పెద్ద చిన్న లెక్క చేయము, భార్య అని లెక్క ఉండదు, భర్త అనే లెక్క ఉండదు. అహంకారం మాత్రం రావద్దు. ఏది వచ్చినా పర్లేదు కానీ అహంకారం మాత్రం ఎప్పుడూ రావద్దు. దానివల్లనే అనేక కుటుంబాలు నాకు ఇంత బలగం ఉంది అని అమ్మాయి చెప్పింది అనుకో, అమ్మో ఎంత అహంకారం చూడనంటాం. నాకు ఇంత ఉంది చూడని అబ్బాయి అన్నాడు అనుకో, ఇది అహంకారమేనంటాం. ఈ 2 దేవునికి నచ్చదు. నేను అంత అందంగా ఉన్నా చూడు అనేది అహంకారం, నాకెంత కండబలం ఉంది చూడు, ఇది అహంకారం. ఇలాంటివి ఉన్నప్పుడు ఇల్లు కూలిపోవడానికి మొదటి కారణం అహంకారమే. అది రావద్దు. కొంతమంది కండబలము, కొంతమంది బుద్ధి బలం, కొంతమంది చదువు బలము, కొంతమంది మంచి కొంచెం ఏదైనా బాగుందంటే దాన్ని పట్టుకునే ఇది వస్తుంది. ఇది ఒక్కటి రాకుండా ఉంటే ఆ ఇల్లు సురక్షితంగా క్షేమంగా ఉండబోతుంది. రెండవది కళ్ళలాడు నాలుకయు. ఏందంట? ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పకూడదు. ఏది? తల్లి మాటలు వచ్చి భర్త దగ్గర, మా అమ్మల గురించి ఎక్కువ మాట్లాడతాడు, లేకపోతే మా వీళ్ళ గురించి వీళ్ళ దగ్గర ఒకరి మాటలు ఎక్కడి మాటలు అక్కడే పెట్టేసినాం అనుకో, అది సూపర్ కుటుంబం ఉంటుంది. కళ్ళలాడు నాలుక ఏం చేయదు. ఈ నాలుకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక దేవుడు అందుకే చిన్న నాలుక పెద్ద పెద్ద మంటను, అగ్నిలా అంటున్నాడు. నాలుకను దేంతో పోల్చిండు? అగ్ని వంటిదంట. అది పెద్ద పెద్ద అడవిని కూడా కాల్చేస్తుంది. అలాగనే మంచి కుటుంబాలు కూడా పారిపోతాయి. కొన్ని మంది కళ్ళలాడేటోళ్ళు ఉంటారు కదా, ఏది? కొన్ని మంచిగా వీళ్ళు కట్టబడ్డ కుటుంబాన్ని పాడు చేసేటోళ్ళు కొంతమంది ఎదురు చూస్తుంటారు. వీళ్ళు ఎప్పుడు కొట్లాడతారా, వీళ్ళు ఎప్పుడు కుటుంబం ఎప్పుడు చిచ్చు పెట్టుకోవాలని చెప్పి భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి చిన్న దొరుకుతుంది వాళ్ళు అవకాశం, ఇంత పెద్దగా చేసి చాటంత చేసి ఆ కుటుంబాన్ని విడగొట్టడానికి చేస్తారు. అలాంటి మాటలు ఎప్పుడు మీరు వినకూడదు. అప్పుడే ఇల్లు చక్కగా ఉండగలుగుతుంది. కళ్ళలాడు నాలుకలు. ఆమెన్. అందుకని దేవుడు జతపరిచినప్పుడు ఇద్దరిని కలిపి చేసిండు. ఇటు ఈ తల్లిదండ్రులను ప్రేమించు, వాళ్ళని గౌరవించు, కానీ మాత్రం వీళ్ళని ఎక్కువ ప్రేమించవలసిందంటే మానస ఇప్పటి నుంచి నీ భర్తనే ఎక్కువ గౌరవించాలి. ఎవరిని? ఇంతవరకు నీ తండ్రిని ఎంతగా లోబడ్డావు. ఇప్పుడు ఆడపిల్లకి ఏంటంటే ఒకటి ఉంటుంది, లోబడే స్వభావం. ఇప్పుడు భర్తకు లోబడాలి. ఇంతవరకు తల్లిదండ్రులు అందించిన ప్రేమ ఇప్పుడు మానసకు సమయలు అందించాలి. ఎందుకంటే అన్నీ వదులుకొని నిన్నే వెంబడిస్తూ నువ్వే నా దైవం అనుకొని వస్తుంది. ఆడపిల్లకి ఏంటంటే భర్త ఎవరు?
ఈరోజు చెండాలపోతే ఏం తెలుసా, భర్తను ఏమని పిలుస్తారు? ఏ రాజు ఇక్కడ రా, ఏ చంటి ఇక్కడ రా, ఏ చిన్న ఇక్కడ రా, ఏ పెద్ద ఇక్కడ రా అంటే వీళ్ళకి భర్తకి ఎవరు తెలుసా? గౌరవించాలి. భర్త ఎవరు? ఈ చిన్న పొట్టి లల్లు ఒకప్పుడు ఉంటుందంట, అమ్మాయి నన్ను అట్లనే వీళ్ళు నాకు అట్లే ఇష్టమని స్టార్టింగ్ చెప్తారు, తర్వాత ఏ నన్ను పేరు పెట్టి పిలుస్తాను గుద్దుడుకుతారు. స్టార్టింగ్లో బాగుంటుంది, చిన్న ఇక్కడ రా అన్నప్పుడు నా భార్య ముద్దుగా పిలుస్తున్నాడు, తర్వాత అందరం కూడా నన్ను చిన్న అంటావు, నీ పని చెప్తా ఉంటాను, నన్ను పొట్టి అంటావు. అందుకనే ఇలాంటి ముద్దు ముద్దు పేర్లు పెళ్ళైనప్పుడు బాగుంటాయి, కానీ తర్వాత బాగుంటాయి. అందుకనే భర్త యజమానుడు అంట. బైబిల్ అంతరంగా ఏంటిది? భర్త ఎవరు? యజమానుడు. యజమానుడి భార్య అని అన్నారు. అందుకని భర్త యజమానుడు. ఆమేన్. భార్య ఎవరంట? యజమానురాలు. ఎవరికి? భర్త కాదు, ఎవరికి? ఇంటికి. ఇది కరెక్ట్. ఎవరికి? ఇంటికి. ఇంటికి యజమానురాలు భార్య అయితే ఆ భార్యకి యజమానుడు భర్త. ఆమేన్. ఇంటి కుటుంబానికి మొత్తం ఎవరు? యజమానురాలు. ఏమన్నంటే అన్నిటినీ ఓర్చుకొని కట్టుకుంటూ వచ్చేది యజమానురాలు అయితే ఆమెను నడిపించేది యజమానుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే వీరిద్దరి బంధము యజమానుడుగా యజమానురాలుగా అనేకుల ఎదుట దీవించబడాలని చెప్పి దేవుడు కూడా ఫలించి అభివృద్ధి పొందమని అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి కూడా ఈ 7 యెహోవాకు ఏమైనవి మీరు చూస్తుండాలి. అక్కడ చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఆయన చేసిన శ్రేష్టమైన విషయంలో అబ్రహాము దేవుని చేత చెప్పిండు, దీవించబడ్డాడు. దేవుడు అబ్రహాము శారాలాగా మీరు ఫలించుండు కాక. ఎట్లా ఫలించాలి చెప్పాలి. ఎంతమంది ఇష్టపడతారు? అబ్రహాము దేవుణ్ణి నమ్మిండు, శారాయ్ అబ్రహామును నమ్మిందంట. చెప్పండి, ఎవరు నమ్మింది? బాగా వినండి మాట. అబ్రహాం ఎవరు నమ్మిండు? చాలామంది మేము దేవుడిని నమ్మినామన్నాడు. ఎస్, మంచిదే. అబ్రహాము దేవుణ్ణి నమ్మిండు, అది నీతిగా ఎంచబడ్డది. ఈ శారా దేవుని కంటే ముఖ్యంగా ఎవరు నమ్మింది? చిన్న విషయాలు చెప్పచ్చు. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిండు, అబ్రహాం లే, ఇడికెళ్ళి నేను నిన్ను దీవించబోతున్నా, ఈ దేశం వదులు, ఈ రాష్ట్రం వదులు, రా, నీ తల్లిదండ్రులు వదిలేసి నువ్వు నడువనండి, నీ భార్యను తీసుకున్నానంటే అదే మాట మిమ్మల్ని అడిగింది అనుకో, ఎవరైనా ఏం చెప్తారు? నన్ను పెళ్లి చేసుకున్నావు, ఈ ఊరికి వెళ్ళి ఇంకో ఊరికి ఎత్తుకపోతావు, మా అమ్మ నాయనని అడిగేసి వచ్చి చెప్తా, మా అమ్మని అడిగేసి వస్తా, మా నాయనని అడిగి, మా పెద్దలను అడిగే చెప్తా అని అంటారు. కానీ శారా మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా, నువ్వెక్కడ పోయినా నీతో పాటు నేను ఉంటా, స్తోత్రం కలుగును కాక. ఆమేన్. నువ్వు ఉండే చోట్లనే నేను ఉంటాను, నువ్వు ఎక్కడ నడమంటే అక్కడే ఉంటా నేను, స్తోత్రం కలుగును గాక. అమ్మనైనా నడిచేసి వస్తా, మా అక్కని అడిగేసి వస్తా, మా చెల్లెని అడిగేస్తా, మా పెద్దలను అడిగేస్తావా అని కొట్లాడగా. శారాయి అంటేనే జగడగొండి. ఆమె పేరేంటి బైబిల్లో అంతరంగా? ఏం పేరు? జగడగొండి. ఎందుకంటే ఆమె నోరిప్పిందంటే హాగర్ క్లిక్. అలాంటిది ఆమె ఎవరికి లోపడ్డది? ఎవరికి? భర్తకు లోపడ్డది. ఒక్క మారు మాట మాట్లాడలే. వెళ్దామా, నడు, సామాన్ చదరాయి, పోదామని అంటే ఎక్కడికి అని అడగలే. మళ్ళీ రాము ఇక్కడికి, మళ్ళీ తిరిగి అత్త మామ చెల్లె బంధం ఉండదు, మనం వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి, నువ్వు నేను ఇద్దరమే కదా. ఒక్క మాట మాట్లాడి. నేను నిజంగా చెప్తున్నాను, నాకు దేవుడు అలాంటి భార్యనే ఇచ్చిండు, నాకు అలాంటి భార్యనే ఇచ్చిండు. నేను వాస్తవం చెప్తున్నాను. నేను కూడా సికింద్రాబాద్లో సిటీలో ఉండుంటి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాము అనేసి అనుకున్నాము. అయితే దేవుడు నాకు చెప్పిండు, నువ్వు వెళ్ళి ఇక్కడికి వెళ్ళానంటే, మంచిగా సిటీలో పెరిగిన వాళ్ళు నడు వెళ్ళిపోదామనంటే, వస్తావా రావానంటే నాతో మా భార్య చెప్పిందంట, నువ్వు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కిందనే ఉంటా, నువ్వేది అక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అలాగనే ఇప్పటిదాకా వచ్చింది, ప్రాణం చేసింది. అలాగనే ఇద్దరం కలిసి ఇక్కడ ఈ అడవిలోకి వచ్చినాం. అడవిలోకి వచ్చినందుకు దేవుడు మమ్మల్ని అడవిలో వదిలేలే, ఇగో ఇలా దీవించాడు, స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుణ్ణి నమ్మిండు, శారా ఎవరిని నమ్మింది చెప్పాలి. ఈరోజు ప్రతి స్త్రీలకు చెప్తాను, ఏదైనా ఉంటే ప్రతి విషయంలో నేను మా అమ్మతో మాట్లాడొస్తా, మా నాయన, ఏ స్త్రీకైనా నేను చెప్తాను, చక్కగా మానసైనా చెప్తాను, ఎవరికైనా చెప్తాను. ముందు ఒక్కసారి ఇంటిని వదిలిన తర్వాత తిరిగి అమ్మగారి పాట పాడినమ్మా, ఆ ఇల్లుగా ఉండదు. ఎవరి పాట పాడాలి అప్పుడు? జ్ఞానంతో భర్తను కట్టుకుంటూ వెళ్ళిపోవాలి, స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అలాగనే అబ్రహాం గారు కూడా ఎంత నమ్మకస్తుడంటే ఆమె నమ్మినందుకు ఆమెను ఎంతగా ప్రేమించానంటే ఆమె వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవడంగానే మారు మాట మాట్లాడలే. నా భార్య చెప్పింది చేసుకోవాల్సిందే. భార్య పెళ్లి ఇంకో ఆమెను తీసుకొచ్చి నాకు పిల్లలు అయితే ఈమెను తీసుకోవాలంటే నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నేను మా అమ్మని అడిగొస్తానని చెప్పలే. ఒకరినొకరు నమ్మకంతో కట్టుకున్నారు. ఎవరితోటి? ఒకరితో ఒకరు నమ్మకం. అలాగనే జీవితము భార్యాభర్తలు ఆధారపడవలసింది ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. చెప్పాలి. ఎవరి మీద చెప్పాలి గట్టిగా. నేను నిన్ను నమ్ముకొని వచ్చిన మీ అమ్మోళ్ళు ఇట్లా, నేను నిన్ను నమ్ముకొని వచ్చిన మీ అమ్మోళ్ళు ఇట్లా అని ఇద్దరి గురించి చూసుకోకుండా ఇప్పటి నుంచి వీరిద్దరూ ఏకమై ఉండుట ఇది ఆయనకి ఇష్టమైంది. ఆమేన్. అందుకే ఈ వివాహ బంధం గురించి యేసు ప్రభు వారు ఇంకొక హెచ్చరిక చేసిండు. మత్తయి సువార్త చూడం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 3-4 వచనాలు త్వరగా. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని. ఈరోజు చాలామంది ఉంటారు శోధించాలని, చిన్న కొట్లాట వదిలేయి. నాకు మొన్న చాలా బాధాకరమైన ఒక విషయం ఏం తెలుసా, పెళ్లి చేసుకుంటారు, ఒక నెల అయింది, నెల తర్వాత ఏమంటారు అంటే నచ్చలేదన్నా వదిలేస్తా. అరే ఏంటది చెట్ట తెంపేయడానికి, నచ్చలేదు వదిలేస్తా అని అంటున్నాను. వాళ్ళ ఇంట్లో అంటున్నాను ఏముంది పోదాం విడాకులు తీసుకుందాం. అంత ఈజీ అయిపోయింది వివాహ బంధం. యేసు ప్రభు వారు అస్సలు ఒప్పుకోరు. ఇక్కడి నుంచి విడిపోతారేమో కానీ పరలోక రాజ్యంలో ఇది ఇరుకు ద్వారం. ఏ ద్వారం ఇది? ఇది కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, ఇరుకైన, కష్టమైన ఇరుకులో నుంచి వెళ్తేనే పరలోక రాజ్యం దొరకబోతుంది. ఆమేన్. అంతేగాని ముందే విశాలంగా కోరినామంటే మాత్రము తర్వాత ఉంటుంది అదే అగ్ని. ఏ అగ్నిలో నుంచి అయితే మనం ప్రమాణం చేయబడుతున్నామో చివరికి కూడా మళ్ళీ అదే అగ్ని ఉంటుందంట. అందుకే దహించు అగ్ని అని పేరు. ఏం పేరు అది? నేను అప్పుడు చెప్తాను, ఇక్కడ సంఘంలో కూడా మేము ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చేసుకుంటే ఆ వివాహానికి కట్టబడి ఉండును గాక. ఆమేన్. చివరి వరకు వదిలేసినవా పిచ్చి గతి. ఎందుకంటే దేవునికి నచ్చదు అది. యేసుప్రభు వారికి నచ్చని విషయం యెహోవాకు ఏయమని అంటవి. చూడండి అక్కడ చూడమ్మది. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, అబ్బా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి. ఫస్ట్ ఏం చేయాలి? పురుషుడికి కూడా ఒక హెచ్చరిక ఉంది. ముందు నువ్వు మా అమ్మ మాట వినలేదు, మా నాయన మాట వినలేదు, వాళ్ళ మాటనేమో కానీ ముందు నీ మాట వింటుందా లేదా అని చూసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఈ రోజులలో గొడవలు ఎక్కువ వస్తానంటే నువ్వు నా మాట కాదు, మా అమ్మ మాట వింటేనే నా ఇంట్లో ఉండాలి, మా నాయన మాట వింటేనే. బైబిల్ అట్లా చెప్పలే. ఇక్కడే చాలా మటుకు గొడవలు వస్తాయి. మా అమ్మ మాట వింటేనే నాకు మా ఇంట్లో ఉండాలి. ఇదే చాలా కుటుంబాలు గొడవలు వచ్చి ఇళ్ళల్లో విడిపోతుండ్రు. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని జీవించాలి. ఎందుకంటే అన్ని వదిలిపెట్టుకొని ఈ తల్లిదండ్రులు, కుమారి నీ స్వజనమును నీ నీ ఇంటిని మర్చిపో అని కీర్తన గ్రంథం 40 అధ్యాయంలో 45లో చెప్తాడు. అలాగని ఇక్కడ పురుషుని కూడా చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను, ఇద్దరిని, వీళ్ళను వదిలేయి వాళ్ళను వదిలేయి, మీరిద్దరు కలిసి మిమ్మల్ని నేను కట్టబోతున్నా. ఆమేన్. అట్లని చెప్పి వదిలేయని చెప్పిండు కదా అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయినాక వదిలేయమన్నాడు కదా అని చెప్పి కొట్లాడు. వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి. వదిలేయమంటుంది కదమ్మా. అబ్రహాము వాళ్ళ కొరకు అన్నీ చేసి పెట్టిండు, అన్నీ చేసి పెట్టిండు. యేసు ప్రభు వారు తల్లి కొరకు అన్ని సకలం సమకూర్చిండు. ఆమేన్. వృద్ధిలో ఉన్న గౌరవించడము, ప్రేమించడము మంచిది. అంతకంటే ఎక్కువ మటకం వివాహ బంధంలో ఒకరికొకరు. అర్థమవుతుంది అనుకుంటున్నా? అర్థమవుతుందమ్మా? ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఇరువురు కలిసి ఒక్కటై ఉండిపోవాలి, వేరు వేరు కాదు. అయ్యో నీ ముఖం చూడు ఎట్లుందనంటే ఈ ముఖాన్నే దేవుడు నీకు ఇచ్చిండు, నీ ముఖం చూడు ఈ ముఖాన్నే దేవుడు నీకు ఇచ్చిండు. అందుకనే ఇక మీద ఎప్పుడు అట్లా అనొద్దు. నీ ముఖం చూడు ఎట్లుంది, నీ మూర్తి చూడు ఎట్లుందనంటే ఇదే దేవుడు నీకు ఇచ్చిండు. స్తోత్రం కలుగును గాక. అది ఆయన ఇచ్చింది. అది ఎవరిచ్చింది? అది అమ్మ ఇచ్చింది కాదు, నాన్న ఇచ్చింది. నీ శరీరమే
పురుషుని కనుక ఆడపిల్ల పక్కటెముక ఎముకను తీసి ఆ చోటుకి ఇచ్చిండు. ఇప్పుడు చక్కగా చెప్పాలంటే గోదావరి బ్రిడ్జ్ ఎంతమంది తెలుసు? గోదావరి బ్రిడ్జ్ విజయవాడలో ఉంటుంది. బ్రిడ్జే లేకపోతే మనం అక్కడికి వెళ్ళగలుగుతామా? మధ్యలో నీళ్ళున్నాయి. అలాగని చాలా రోజులు కష్టపడి ఒక బ్రిడ్జ్ చేసిండ్రు. అలాగనే దేవుడు కూడా ఇప్పుడు 2 కుటుంబాలను ఒకటిగా చేస్తుండే స్తోత్రం కలుగును గాక. ఆ దారిలో నుండి అనేకులకు ఇక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్తూ ఉండాలి తప్ప దారి మూసేయద్దు, బ్రిడ్జ్ తెగిపోకూడదు. ఆమేన్. బంధం తెగిపోకూడదు. వాళ్ళు వీళ్ళ దగ్గర రావాలి, వీళ్ళు వాళ్ళ దగ్గర రావాలి. అందుకని హెబ్రీ పత్రిక ఎప్పటి గుర్తుపెట్టుకోవాలి, 13వ అధ్యాయం, ఆతిథ్యం ఇచ్చే గృహంగా మీరిద్దరుండును గాక. ఎట్లుండాలి? ఎప్పటికీ చెప్పాలి. నెలకొకసారి సేవకులు ఇంటికి రావాలి. అప్పుడే ఇల్లు దీవించబడబోతుంది. ఆమేన్. ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి, ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి వచ్చినప్పుడు అతిథి ప్రియులు చేసే ఇల్లు అబ్రహాం గారిది. ఆతిథ్యం ఇచ్చే ఇల్లు ఆకుల ప్రిస్కిలే ఇల్లు. అలాగ మీరు కూడా ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే వాళ్ళ దగ్గరికి దేవదూతలే దిగి వస్తారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగని మీ ఇంటికి నిత్యము ఒకరికొకరు అమ్మ వచ్చిందని చెప్పి అల్లం వండడం కాదు, నానొచ్చిందని బెల్లం వచ్చిందని కాదు, ఇద్దరు వచ్చినా ఒకే ప్రేమను పంచడానికి క్రీస్తు ప్రేమ ఒకరితో ఒకరు పంచి మీరు స్థిరపరచబడును గాక. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మాతో పాటు ఉన్న పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, మేము ఈరోజు వరకు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఏమే అషాయి పోషి అని అంటారు కదా, అలాంటి మాటలు మా జీవితంలో రాలే. అనుకోవడం కోపం, కళ్ళతోనే భయపడతారు. చేతుల వరకు రాలే. స్తోత్రం కలిగిన మా పిల్లలందరూ కూడా అది నేర్పించినాం. వాళ్ళు కూడా ఎవరు సేవకులు ఉన్నారు ఇక్కడ, అందరు సేవకులు వచ్చిండ్రు, సిద్ధపడుతుండ్రు. ఎవరు కూడా అలాంటి ప్రవర్తనతో లేరు. వాళ్ళు కూడా ప్రేమతో ఒకరికొకరు కట్టుకుంటుండ్రు. మీరు కూడా అలాంటి బంధంతో ఉండాలని మేము ఆశిస్తున్నాం. స్తోత్రం కలిగిన కాదు. దేవుని ప్రేమ ఇది ఎక్కువ. ఎవరు ఆశన ఇది? ఇలాగ ఉండాలని ఎవరు కోరుతుండేది? నేను చెప్తున్నా. ఎవరి మాటలు ఇవి? మాట నాది కాదు, నా మాటనే అగ్ని వంటిది. అగ్ని మాటలను తీసి ముందు పెడుతున్నాము. ఇదే ఈ వాక్యాంతరంగా మీరు కట్టబడుతూ ఫలించి వృద్ధి పొందును గాక. ఆమేన్. ఇంకా కొన్ని క్షణాలైతే మీరు వివాహం అనే బంధంలో ఎవరు కట్టబోతున్నారు? మిమ్మల్ని చెప్పండి. సేవకులను తీసుకొచ్చిండు, ఇక్కడికి వెళ్ళి సేవకులను తీసుకొచ్చిండు. 2 ఒక బ్రిడ్జ్ వేయడం అనేది, బ్రిడ్జ్ వేసే పని వీళ్ళదైతే రహదారి చేసేది ఇప్పుడు మీరే. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా కట్టబడుతూ ఒక కుటుంబంగా మారి అనేక కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడును గాక. ఇంకొక మాట చెప్పగలుగుతాను. మానస విషయంలో కొన్ని రోజుల తర్వాత మాత్రమే నువ్వు ఉంటావమ్మా, పరిచర్య చేస్తావు అనే ఒక మాట ఉంది. నీకు రాబోతున్న భర్త ముందు ఎలా ఉన్నా సరే రాబోతున్న దినములు మాత్రం మంచి దేవుని కొరకు వాడబడే పాత్రగా మారబోతున్నాను. అది నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దీనికి నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. నీకు ఆశ ఉందా? సేవ చేయాలి ఉందా? దేవుని కొరకు బ్రతకాలని ఉందా? ఖచ్చితంగా నోటితో చెప్పు. ఉందా? అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఫలించునుగాక. ఆమేన్. ఈ వివాహాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ముందుకు వస్తే, అబ్బాయి తరపు నుంచి అమ్మాయి తరపు నుంచి తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడికి వచ్చిండ్రంటే ఇప్పుడు ఈ వివాహాన్ని బంధంలో వీళ్ళు కట్టబోతున్నప్పుడు ఇంకెవరన్నా తాళి తెచ్చుకుంటారా? ఇప్పటిదాకా చెప్పినా కదా, ఏ బంధానికి విలువనివ్వాలి? ప్రమాణంకా ఎక్కువ తాళికా? ఇది తాళిక అనండి. ఎక్కువ తాళి ఎందుకు కట్టడం అనంటే భారతదేశపు చట్ట ప్రకారంగా ఇది కడితేనే గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, అలాగనే దీనికే విలువ ఉంది అని చెప్పి అనేకులు చెప్పడంతో ఖచ్చితంగా తాళి. కానీ ముందుగా మీరు చేయబోతున్న ప్రమాణంలే అదే శ్రేష్టమైంది. మీ చేతిలో ఉన్న బైబిల్ మంట. ఆమేన్. నా మాట అగ్ని వంటిది కాదన్న. అగ్ని ముందు మీరు ప్రమాణాలు చేయబోతున్నారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. సిద్ధంగా ఉన్నదమ్మా. మళ్ళీ తర్వాత